ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సినిమా వార్ 2. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ ఇది. అందులో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటిస్తే ఇందులో ఎన్టీఆర్ ఆ ప్లేస్లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే కబీర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు తలనొప్పిగా మారతాడు. ఆయనను ఆపడానికి ఎవరు వచ్చినా సరిపోరు. అలాంటి సమయంలో కబీర్ను పట్టుకోవడానికి విక్రమ్ అనే పవర్ఫుల్ ఆఫీసర్ను ఇండియన్ గవర్నమెంట్ బరిలోకి తిప్పుతుంది. తనదైన స్కిల్ అండ్ టాలెంట్తో కబీర్కు ఛాలెంజ్ విసురుతుంటాడు విక్రమ్. అసలు కబీర్ను విక్రమ్ ఎలా అడ్డుకుంటాడు అనేది అసలు కథ. కబీర్ ఏం చేశాడు, విక్రమ్ ఎలా ఇండియన్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తాడు అనేది స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే వార్ సినిమా ఎలా అయితే ఉందో దాని సీక్వెల్ కూడా అలాగే ప్లాన్ చేశారు యష్ రాజ్ ఫిల్మ్స్. ముందు నుంచి చెబుతున్నట్లుగానే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే యాక్షన్ ఫీస్ట్ పెట్టారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే కాలర్ ఎగరేసుకుంటారు. యాక్షన్ సన్నివేశాల విషయంలో హృతిక్ రోషన్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఎన్టీఆర్ స్క్రీన్ మీద దుమ్ము దులిపేశాడు. మరోవైపు కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ మరోసారి మాయ చేశాడు. మొదటి అరగంట కాస్త నెమ్మదిగా సాగుతుంది. అసలు కథలోకి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ స్క్రీన్ మీదకు వచ్చిన తర్వాత కథలో వేగం పెరిగింది. ఇంటర్వెల్ వరకు టిట్ ఫర్ టాట్ అన్నట్లు సాగుతుంది కథ. కాకపోతే మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ టెంప్లెట్ తీసుకురావడం ఇక్కడ ప్రాబ్లం. ఎన్టీఆర్ ఉన్నంత వరకు తన స్టార్ పవర్తో మేనేజ్ చేశాడు, కానీ కథ మాత్రం అసలు సహకరించలేదు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు నెమ్మదిగా వెళ్ళిపోయింది. యాక్షన్ సీన్స్ వరకు పర్లేదు, కానీ మిగిలిన సన్నివేశాలు మాత్రం భారంగానే గడుస్తాయి. అక్కడక్కడ చెప్పుకోవడానికి 2-3 యాక్షన్ సీక్వెన్స్లు బాగా చేశారు. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు నెమ్మదిగానే సాగింది. అన్నిటికీ మించి యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి స్పై సినిమా అంటే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం అన్నట్లు ఈ సినిమా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి మనకు వార్ 2 స్పెషల్ సినిమా అయింది, కానీ లేదంటే అదే రొటీన్ స్టోరీ. క్లైమాక్స్లో ఎమోషన్ కాస్త పండింది. అలాగే హృతిక్, ఎన్టీఆర్ పాట కూడా సేవియర్. ఇలా అక్కడక్కడ బాగుందని చెప్పుకోవడానికి మినహాయిస్తే మొత్తంగా సినిమా పరంగా చూసుకుంటే మాత్రం వార్ 2 నిరాశ తప్పదు. భారీ అంచనాలు లేకుండా థియేటర్కు వెళ్తే బెటర్. నటీనటుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నాడు. ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్లో కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇక కబీర్ పాత్రలో మరొకసారి మాయ చేశాడు హృతిక్ రోషన్. యాక్షన్ సీన్స్ ఇద్దరు పోటీ పడి చేశారు. కియారా అద్వానీ గ్లామర్ ట్రీట్తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే చేసింది. అశుతోష్ రాణా మరోసారి తన పాత్రను కంటిన్యూ చేశాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేసిన పాట అభిమానులకు పండగ. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రీతం అందించిన సంగీతం పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని సీన్లు కట్ చేసిన సినిమాకు పెద్దగా నష్టం ఉండేది కాదేమో. కాకపోతే దర్శకుడి నిర్ణయం కాబట్టి ఎడిటర్ చేతిలో ఏమీ ఉండదు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ఈ విషయంలో బెంజమిన్ జెస్పర్ వర్క్ అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ సోసోగానే ఉంది. వార్ సినిమాను దృష్టిలో పెట్టుకొని అదే అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు. కానీ యాక్షన్ లవర్స్ మాత్రం కొత్త సినిమాలా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా వార్ 2 రొటీన్ టెంప్లెట్ యాక్షన్ స్పై యూనివర్స్.